నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది అక్కిపాలెంలో లొకేట్ అయి ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాయి. ఇదంతా మనకు హాల్ వస్తుందండి. హాల్ అయితే ఎక్కువ పొడవు అనిపించింది. వెడల్పు అయితే రెగ్యులర్ వెడల్పు 10-11 ఉంటుంది కదండి, రెగ్యులర్ వెడల్పు. పొడవు అయితే మనకి ఇంచుమించుగా ఎక్కువ అనిపించింది. లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ అయితే చక్కగా డిజైన్ చేసి ఉంచారు. ఈ సైడ్ డోర్ నుంచి మనము కిచెన్ దగ్గర ఉన్న యూటిలిటీకి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనం బయట నుంచి వచ్చినప్పుడు జస్ట్ కాల్ అది కడుక్కోవడానికి అయితే యూజ్ అవుతుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూము. ఇది అటాచ్డ్తో వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. చివరిలో మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. దాని పక్కనే మనకి లార్జ్ స్కేల్ అయితే వెంటిలేషన్ అయితే మనకి ఏర్పాటు చేశారు. గాలి వెలుతురు అయితే చక్కగా పాస్ అవుతుంది. ఇక్కడైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుందండి. బాత్రూమ్ సైజ్ అయితే బిగ్ సైజులో కనిపిస్తుంది, లార్జ్ స్కేల్లో. మనం మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే హాల్లో చివరిలో మనకి హాల్ అంత సైజులో డైనింగ్ కనిపిస్తుంది. కాస్త లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి కామన్ టాయిలెట్, దానిపైన అంత స్టోరేజు. కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ ఒకటి రన్నింగ్లో కనిపిస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. డ్రెస్సింగ్ ఏరియాకి సరిపడేటట్టుగా మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుందండి. లక్కీగా దీనికి మనకి రోడ్డు వైపు బాల్కనీ వస్తుంది. వెరీ బిగ్ సైజులో లార్జ్ స్కేల్లో బాల్కనీ వచ్చింది. ఇది ఒక ప్లస్ అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి, గెస్ట్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. మూడాట్లో కూడా మనం 6x6 ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. వెంటిలేషన్ ఒకటి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్లో మళ్ళీ మనకి రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది. టోటల్గా అయితే మనకి ఒక యూటిలిటీ, 2 బాల్కనీలు వచ్చినాయండి. డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ దగ్గర నుంచి మనం కిచెను, అదేవిధంగా యూటిలిటీ, పూజ రూమ్ చూద్దాం. కిచెన్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే ఆల్మోస్ట్ డబుల్ సైజ్ ఉందని చెప్పొచ్చు. కంప్లీట్ వుడ్ వర్క్తో అయితే కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ కానుకుని మనకి యూటిలిటీ వెరీ లార్జ్ స్కేల్లో, అది కూడా ఫ్రంట్ రోడ్డు వైపు వస్తుందండి. మంచిగా గాలి వెలుతురు వచ్చేటట్టుగా అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి డైనింగ్ టేబుల్కి చివరిలో మనకి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేటట్టుగా అయితే పూజ రూము సపరేట్గా వచ్చింది. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, సపరేట్ పూజ రూము. ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. హై క్వాలిటీ బిల్డింగు. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, 30 feet రోడ్డు ఉంటుంది, లోన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, క్లియర్ టైట్లు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మేము ఫోన్ తీయడానికి కుదరకపోతే, డ్రైవింగ్లో ఉండి వీడియో ఎడిటింగ్లో కానీ షూటింగ్లో కానీ ఉండి ఫోన్ తీయడానికి అవ్వకపోతే వెంటనే దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు. ఆ వీడియో కోడ్ కానీ వీడియో కానీ మాకు పంపించినట్లయితే వెంటనే మాకు అది గుర్తొస్తుందండి. మీరు ఏదైతే డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ మాకు వెంటనే గుర్తొస్తాయి. దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారో లేదో చూడండి. కింద సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా దగ్గర నుంచి వచ్చే ప్రతి కొత్త వీడియో కూడా మీకు త్వరగా రీచ్ అవుతుంది. Thank you for watching.